తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రభుత్వ పాఠశాల వంటగదిలోని నీటిలో పురుగుల మందు కలిపిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ అయితే చేశారు. కుటుంబ కలహాల కారణంగానే నిందితుడు ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అయితే తెలిపారన్నమాట. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 13, 14 తేదీలో సెలవు కావడంతో ఇచ్చోడ ఇక్కడ మండలం ధర్మపురి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. అయితే మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చి చూసేసరికి స్కూల్ వంటగదికి వేసిన తాళం పగలగొట్టి ఉండటాన్ని అక్కడి ఉపాధ్యాయురాలు సిబ్బంది గమనించారు. వంటగదిలో ఉన్న ఒక బకెట్లో నీరు తెలుపు రంగులో ఉండటాన్ని కూడా వారు గమనించారు. అక్కడి పాత్రలను చూసి అనుమానం వచ్చిన టీచర్ ప్రతిభ వెంటనే గ్రామ సర్పంచి స్థానిక పెద్దలకు సమాచారం అందించారు. వారు పాఠశాలకు వచ్చి పరిశీలించగా నీటిలో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. ఉపాధ్యాయులు ప్రతిభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సిఐ భీమేష్ పాఠశాలను పరిశీలించి వివరాలు సేకరించారు. ధర్మపురికి చెందిన వ్యక్తిపై అనుమానంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ధర్మపురి గ్రామానికి చెందిన సోయం కిష్టును పోలీసులు అదుపు తీసుకుని విచారించారు. ఆ పురుగుల మందు తానే కలిపినట్టుగా అంగీకరించారు. నిర్మల్లో ఉన్న తన సోదరుడి ఇంటి నుంచి పురుగుల మందు తీసుకొచ్చి పాఠశాల వంటగదికి తాళాన్ని పగలగొట్టి నీటిలో కలిపినట్లు అంగీకరించాడు. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా నిందితుడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించాం. తన ఇంట్లో వారిపై ఉన్న కోపంతో ఈ ఘాతుకానికి అయితే పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేశాం. సో అతనిపై సెక్షన్లు కూడా పెట్టి ఆయన అయితే లోపలైతే వేయడం జరిగింది. ఈ ఘటన వల్ల పాఠశాల విద్యార్థులకు ఎలాంటి అపాయం అయితే జరగలేదని చెప్పారన్నమాట. కొద్దిగా తేడా ఉంటే అంటే సరిగా ఒకవేళ చూసుకోకపోతే మొత్తం విద్యార్థులందరూ కూడా చచ్చిపోయే పరిస్థితి అయితే వచ్చును. సో ఎంతటి ఘటన అయితే జరిగిందనమాట తెలంగాణలోని. సో ఇప్పుడే అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని